మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. మరి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇప్పటివరకు మనం 3 చాప్టర్లు కంప్లీట్ చేసుకున్నాం. ఇక 4వ చాప్టర్ అయినటువంటి 4వ యూనిట్లో ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆ చాప్టరే ప్రొడక్షన్ అనాలిసిస్ ఆఫ్ ప్రొడక్షన్. దాన్ని మనం ఉత్పత్తి విశ్లేషణ అని తెలియచేస్తూ ఉంటాం. దీన్ని ప్రొడక్షన్ థియరీ అని కూడా తెలియచేయటం జరుగుతుంది. మనకున్నటువంటి చాప్టర్లలో మొదటిది అర్థశాస్త్ర పరిచయం, రెండవది వినియోగదారు ప్రవర్తన సిద్ధాంతాలు, మూడవది డిమాండ్ విశ్లేషణ, 4వ చాప్టర్ మరి మనం డిస్కస్ చేయబోయేటువంటి ఉత్పత్తి విశ్లేషణ సిద్ధాంతాన్ని అధ్యయనం చేస్తుంటున్నాం. రైట్, మీకు తెలిసినంత వరకు ఉత్పత్తి అంటే ఏంటి అని దేని ఉత్పత్తిగా తెలియజేస్తాం. ఎనీబడి ఎవరైనా చెప్పచ్చు. ఉత్పత్తి అంటే సాధారణంగా వస్తువును సృష్టించటం, ఒక వస్తువును తయారు చేసి అమ్మకం చేయటం, సరుకులను తయారు చేసి ఇతరులకు అమ్మకం చేసేటువంటి విధానాన్ని ఉత్పత్తిగా మనం అధ్యయనం చేస్తూ ఉంటున్నాం. దాదాపు మనకు అవగాహనలో దానిగానే భావిస్తాం. వస్తువు ఉత్పత్తి చేయటం, సరుకులను ఉత్పత్తి చేసి ఇతరులకు అమ్మకాలు చేయడం, దీన్ని ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా మనం అధ్యయనం చేస్తూ ఉంటాం. కానీ అర్థశాస్త్ర పరిభాషలో ఉత్పత్తి అంటే సృష్టించటం కాదు. ఇంకో విషయం మనం గమనించాలి. ఇక్కడ సృష్టించటము మానవుడి తరం ఏది కాదు. ప్రకృతిలో ఉన్నటువంటి అనేక రకాల పదార్థాలకు ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని, ఒక ప్రయోజనాన్ని మాత్రమే కలిగించగలుగుతున్నాడు తప్ప మానవుడు దీనిని సృష్టించలేడు, దీనిని కూడా నాశనం చేయలేడు. ఇది నగ్న సత్యం. ఎందుకంటే ప్రకృతిలో ఉండేటువంటి ప్రకృతి అనేక రకాల వనరులను ఉపయోగించుకుంది. వాటి ద్వారా అనేక రకాల వస్తువులకు, పదార్థాలకు కొత్త రకమైన రూపాన్నిచ్చి మానవ కోరికలు తీర్చగలిగేటట్లుగా చేస్తుంది తప్ప తను ఏమి సృష్టించడం అంటే ఏమీ లేకున్నటువంటి దాన్ని తయారు చేయడం. ఏదో ఒక అనేక రకమైన పదార్థాలు, పరికరాలు ఉపయోగించుకొని కొత్త రకమైన ఆవిష్కరణ వైపు వెళ్తున్నాడు తప్ప దాని చేత మానవుని కోరికలు తీర్చగలిగే శక్తి వాటికి వస్తుంది. కానీ దాన్ని సృష్టించటం కాదు. దాన్ని సృష్టించటం మనము అందుకే అర్థశాస్త్రంలో ఏమంటామంటే ఉత్పత్తి అనగా మానవుని కోరికలు తీర్చగలిగే శక్తి. ఏ వస్తు సేవలకైతే ఉంటుందో ఆ వస్తు సేవలకు ఉన్నటువంటి శక్తిని, ద పవర్ ఆఫ్ గుడ్, వస్తువుకు ఉన్నటువంటి శక్తిని మనము ఉత్పత్తిగా తెలియజేస్తాం. అంటే వస్తుత్పత్తిని వివిధ రూపాలలో, ఆకారాల్లో తయారు చేసి అవి మానవుని కోరికలు తెచ్చగలిగే శక్తి ఆ వస్తువులకు ఉండాలి. ఏ వస్తువుకైతే మానవ కోరికలు తెచ్చగలిగే శక్తి ఉంటుందో ఆ శక్తిని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ప్రయోజనంగా తెలియజేస్తాం. మానవ కోరికలు తెచ్చగలిగే శక్తి ఉన్నటువంటి వస్తువులనే ఉత్పత్తిని కూడా మనం తెలియజేస్తాం. అంటే ఇక్కడ ఉత్పత్తి అంటే వివిధ ఉత్పత్తి కారకాల యొక్క కలయిక. ఉత్పాదకాలను వినియోగించి వస్తుత్పత్తులను తయారు చేసి మానవ కోరికలు తెచ్చగలిగేటట్లుగా రూపొందించబడి తయారు చేయబడే శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఉత్పత్తిగా పిలుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు తయారు కావడానికి ఉత్పాదకాలు అవసరం. ఉత్పాదకాలను మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ ఉత్పత్తి కారకాలు అని తెలియజేస్తాం. ఏమంటామంటే ఇక్కడ ఉత్పత్తి కారకాలు అని తెలియజేస్తాం. ఆ ఉత్పత్తి కారకాల యొక్క సమన్వయంతో తయారు చేయబడేటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో ఆ వస్తువు మానవుని కోరికలు తెచ్చగలిగేటట్లుగా ఉండాలి. తీర్చగలిగినప్పుడే ఆ వస్తువు యొక్క ఉత్పత్తికి ప్రయోజనం ఉంటుంది.
ఆ వస్తువు ప్రమాణం కొరకు తెచ్చుకోవాలి శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువు ప్రయోజనం పొందినట్టుగా తెలియజేస్తాం. అంటే ఇక్కడ ఉత్పత్తి అంటే ఉత్పత్తి కారకాల కలయిక చేత, ఉత్పాదకాల యొక్క కలయిక చేత తయారు చేయబడినటువంటి వస్తు రాశి, దాన్ని మనం ఉత్పత్తి అంటున్నాం. ఇక్కడ ఉత్పత్తి కారకాలు ఏంటి? ఏవి ఉత్పత్తి కారకాలు? ఉత్పత్తి కారకాలు 4 రకాలుగా తెలియజేస్తాం. ఉత్పత్తి కారకాలు 4 రకాలు. 1 భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఉత్పత్తి కారకాలు 4 రకాలుగా తెలియజేస్తాం. ఒక వస్తువు తయారు కావటానికి, ఆ తయారైన వస్తువు మానవ కోరిక తెచ్చుకునే శక్తి ఉన్నదా లేదని చెప్పటానికి, ఆ వస్తుత్పత్తి రాశిని తయారు చేయటానికి కావాల్సినటువంటి కారకాలను ఉత్పాదకాలు అంటాం. ఉత్పత్తిలో ఉత్పత్తి అంటే అందుకే సింపుల్గా చెప్పాలంటే ఉత్పత్తి అనగా ఉత్పత్తి కార్యకలాపాల ప్రక్రియనే ఉత్పత్తి అని కూడా చెప్పవచ్చు. ఉత్పత్తి కార్యకలాపాల ప్రక్రియనే ఉత్పత్తి అని కూడా తెలియచేయవచ్చు. ఉత్పత్తి కారకాల ప్రక్రియ అంటే ఏంటి? ప్రక్రియ అంటే ఉత్పత్తి కారకాల యొక్క క్రియలు, కార్యకలాపాలు, వాటి వినియోగించుకొని చేసే కార్యకలాపాల చేత తయారు చేయబడిన వస్తువుల చేత ఉంటుందో దాన్ని ఉత్పత్తి అని తెలియజేస్తుంది. ఆ ఉత్పత్తి కారకాలు 1 భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపనగా పిలుస్తున్నాం. రైట్. మొదటగా మనము భూమి అంటే ఏంటి, భూమి యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. రైట్. మనము సహజంగా భూమి మీద నివసిస్తున్నాం, జీవిస్తున్నాం. భూమి మనకు అన్నింటికీ మూలం, ఆధారం అని తెలుసు. కానీ భూమి అంటే ఏంటి, దేన్ని మనం భూమి అంటాం, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి అంటే ఏం చెప్పుకుంటాము? భూమి అంటే ఉపరితల భాగం, నేల అని పిలుస్తాం. అవునా? ఇక్కడ అర్థశాస్త్రంలో భూమి అంటే ఉపరితల భాగము, నేలను మాత్రమే కాదు, భూమిపై ఉన్న పొరను భూమి అనటం కాదు. ప్రకృతిలో లభించేటువంటి, ప్రకృతి సిద్ధంగా ప్రసాదించబడేటువంటి భూమి పైన ఉన్నటువంటివి, భూ లోపల ఉన్నటువంటి అన్నింటినీ కలిపి భూమిగా పిలుస్తాం. ప్రకృతి ప్రసాదించబడి, ప్రకృతి వరాలుగా, ప్రకృతి సిద్ధంగా నిర్మాణం చెందబడినటువంటి గాలి, నీరు, అంతర్గతమైన ఖనిజ సంపదలు, పర్వతాలు, కొండలు, లోయలు, మైదానాలు, పీఠభూములు, ఇవన్నీ కలిపి మనం భూమి అంటాం. అంటే ఒక్కటే గుర్తుంచుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మనం ఇక్కడ ప్రకృతి ప్రసాదించబడి, ప్రకృతి పరంగా, ప్రకృతి సిద్ధంగా నిర్మాణం చెందినటువంటివి భూమి పైన కానీ భూమి లోపలగా ఉన్నటన్నింటిని కలిపి మనం భూమిగా తెలియజేస్తాం. భూమి అంటే ఇది ఒక్కటి మాత్రం ఉపరితల భాగం మాత్రమే కాదు, అంతర్గతంగా ఉండే ఖనిజ సంపదలు, ఉపరితల భాగంలో ఉండేటువంటి కొండలు, గుట్టలు, లోయలు, పర్వతాలు, నదులు, సరస్సులు, ఇవన్నీ కూడా భూమిలో భాగంగానే తెలియజేస్తాం. ప్రకృతి ప్రసాదించిన కారకులన్నీ కూడా భూమిలో నిక్షిప్తమై ఉన్నటువంటివే, భూమి ఆధారమే, భూమితో నిర్మాణం చెందినటువంటివే అన్న విషయాన్ని గుర్తించాలి. దీన్ని మనం భూమి అంటాం. మరి వల్ల ఒక వస్తుత్పత్తి చేపట్టడానికి ఉత్పత్తి కారకాలలో అతి ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే భూమిగానే పిలుస్తాం. భూమి అత్యంత కీలకమైనటువంటి ఉత్పత్తి కారకము. భూమిని ఆసరాగా చేసుకొని, భూమి ఆధారం లేకుండా ఏ వస్తుత్పత్తిని కూడా చేయటం సాధ్యం కాదు. ఇవాళ వ్యవసాయం చేసి పంటలు పండించాలన్నా భూమి అవసరం, పారిశ్రామిక ఉత్పత్తులు కొనసాగించాలన్నా భూమినే ఆధారం. భూమి యొక్క సారాలు ఉపయోగించుకొని పంటలను పండిస్తున్నాం, భూమి అంతర్గతంగా ఉన్న ఖనిజ సంపదలు వినియోగించుకొని పారిశ్రామిక ఉత్పత్తులు వినియోగిస్తున్నాం, తయారు చేసి మానవ కోరికలను తీర్చుకోగలుగుతున్నాం. చూడండి, ఇవాళ వ్యవసాయ రంగంలో కానీ, పరిశ్రమ రంగాల్లో, సేవా రంగాల్లో కావాల్సినటువంటి అనేక రకాల అవసరాలు తీర్చుకోవటానికి
చాలా భూమి కీలకమైనటువంటిది. అందుకే మనకు ఉత్పత్తి కారకాలు ప్రతి వస్తువు యొక్క ఉత్పత్తి చేయటానికి ముందు కానీ, ఉత్పత్తి చేసేటప్పుడు కానీ, ఉత్పత్తి జరిగిన తర్వాత కూడా భూమి మనకు ప్రత్యక్షమైన ఉత్పత్తి కారకము అన్న విషయాన్ని మనం గుర్తిస్తాం. ఈ ఉత్పత్తి కారకం, ఈ భూమి యొక్క ఉత్పత్తి కారకం అనేటువంటి ఉత్పత్తి కారకం అన్నింటిలో కూడా ముఖ్యమైనటువంటి ప్రధానమైన విషయాన్ని గుర్తించి ప్రథమ ఉత్పత్తి కారకము అని తెలియజేస్తాం. ఇక్కడ ఉత్పత్తి కారకాలు ప్రకృతి సిద్ధంగా ప్రసాదించబడిన ఉంటాయి, మానవ నిర్మితాల చేత కూడా నిర్మించబడిన ఉత్పత్తి కారకాలు ఉంటాయి. మరి ఉన్న ఉత్పత్తి కారకాలలో భూమి అనేటువంటిది మానవ నిర్మితమైనటువంటిది కాదు, ప్రకృతి నిర్మితమైనటువంటిది, ప్రకృతి ప్రసాదించబడినటువంటిది, ప్రకృతిచే నిర్మాణం చేయబడినటువంటి ఉత్పత్తి కారకంగా మనం దీన్ని తెలియజేస్తాం. అందుకే భూమి అనే ఉత్పత్తి కారకం వస్తుత్పత్తి కారకాలలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఉత్పత్తి కారకమని మనం దీన్ని తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. అయితే మరి భూమికి ఉత్పత్తి కార్యకలాపాలలో వినియోగించుకుంటున్నందుకు కాను ఉత్పత్తిదారులు చెల్లించే ప్రతిఫలాన్ని ఏమని పిలిచేవాళ్ళం? బాటకము అంటాం. దాన్ని అద్దె అని తెలియజేస్తాం. ఉత్పత్తి కార్యకలాపాలలో భూమిని వినియోగించుకుంటున్నందుకు కాను చెల్లించే ప్రతిఫలం ఏదైతే ఉంటుందో దాన్ని మనం బాటకము లేదా అద్దె లేదా కిరాయి అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ రకమైనటువంటి ఉత్పత్తి కారకం యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి, దాన్ని మనం భూమి యొక్క లక్షణాలు ఏమిటి అని చూస్తే భూమి యొక్క లక్షణాలు 5-6 రకాలు చెప్పుకోవచ్చు. ఏంటంటే భూమి ప్రకృతి ప్రసాదించినటువంటిది. 2 భూమి అనశ్వరం. 3 భూమికి గమనశీలత లేదు. భూమి భూసారాల్లో తేడా ఉంటుంది. అర్థమైందా? భూమి ప్రకృతి ప్రసాదితమైనటువంటిది, భూమి అనశ్వరమైనటువంటిది, భూమికి గమనశీలత లేదు, భూసారాల్లో తేడాలు ఉంటాయి. అర్థమైందా? అలాగనే భూమి అనేటువంటిది స్థిరమైనటువంటి వనరుగా దీన్ని మనం తెలియచేయటం జరుగుతూ ఉంటుంది. ఇంకా చూడండి, ఇక్కడ మొదటి లక్షణం ఏంటి? ఇక్కడ భూమి ప్రకృతి ప్రసాదించినటువంటిది. భూమి ప్రకృతి ప్రసాదించినటువంటిది. ఇది మానవ నిర్మితమైనటువంటిది కాదు, దీన్ని ఎవరు తయారు చేసేటువంటిది కాదు, ప్రకృతిచే ప్రసాదించబడి నిర్మాణం చెందినటువంటిది. అందుకే భూమి ప్రకృతి ప్రసాదితమైనటువంటి కానుకగా, భగవంతుడి యొక్క వరంగా మనం దీన్ని తెలియజేస్తాం. భూమి ప్రకృతి ప్రసాదం, భగవంతుడు అందించినటువంటి వర ప్రసాదంగా మనం దీన్ని తెలియజేస్తూ ఉంటాం. అలాగే భూమి అనశ్వరం. భూమి నశ్వర వస్తువు కాదు, కొంతకాలం వినియోగించిన తర్వాత అది ఉపయోగం లేకుండా పోదు. వినియోగంలోకి వస్తున్న కొద్దీ మరింత ఉపయోగించుకోవడానికి వీలు ఉంటుంది. కానీ ఇక్కడ భూమి వినియోగం పెంచుతున్నప్పుడు క్షీణ ప్రతిఫలాలు వస్తాయి. కాకపోతే క్షీణ ప్రతిఫలాలు వస్తాయి. భూమి వినియోగం పెరుగుతున్న కొలది క్షీణ ప్రతిఫలాలు వస్తాయి తప్ప భూమి నశ్వరమైనటువంటిది కాదు, అనశ్వరమైనటువంటిది. ఓకే, నెక్స్ట్. మరి భూమికి లక్షణాల్లో మరొకటి గమనశీలత లేదు. ఒక ప్రదేశం నుంచి మరొక చోటికి తరలించడానికి వీలుగా ఉండదు, బదిలీ చేయడానికి వీలుగా ఉండదు. అందుకే భూమిని
స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. భూమి గమనశీలత లేకుండా ఉంటుంది. భూమి అవ్యాకోచమైనటువంటిది, విస్తృతపరచడానికి వీలు లేదు. రాక్షసుడి స్వభావాన్ని కలిగి ఉండదు. జనాభా పెరుగుతుంటుంది కానీ భూమి పెరగదు. భూమి స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది, గమనశీలత లేనటువంటిది కాబట్టి అవ్యాకోచం ఉంటుంది. భూమి సారాల్లో తేడాలు ఉంటాయి. భూ పొరల్లో, భూ అంతర్గతమైన పొరల్లో రకరకాల తేడాలు ఉంటాయి. ఎర్ర నేలలని, బక్కమట్టి నేలలని, అర్థమైందా, నల్లరేగడి నేలలని, ఇలా అనేక రకాల భూమిలో భూ పొరల్లో తేడాలు కనిపిస్తూ ఉంటుంటాయి. భూసారాల్లో తేడా ఉంటుంది, భూస్వరూపాల్లో తేడా కనిపిస్తూ ఉంటుంది. ఇది భూమి యొక్క ప్రధాన లక్షణం. అంతేకాకుండా భూమి యొక్క ఉత్పత్తి వినియోగాన్ని పెంచుతూ పోతున్న కొలది క్షీణ ప్రతిఫలాలు వర్తిస్తాయి. భూమిపై చరకారకాలను లేదా స్థిరకారకాలను వినియోగించుకుంటూ పోతున్న కొలది కొంతకాలం తర్వాత క్షీణ ప్రతిఫలాలు సంభవిస్తూ ఉంటాయి. భూమి యొక్క వినియోగాన్ని పెంచుతూ పోతూ ఉంటుంది, అదే క్రమంలో పెంచుతూ పోతూ ఉంటుంటే క్షీణ ప్రతిఫలాలు సంభవిస్తాయన్నది అనేటువంటిది మనం నెక్స్ట్ చెప్పుకోపోయే దాంట్లో చరానుపాత సూత్రంలో తెలుసుకుంటాం. కాబట్టి భూమి యొక్క లక్షణాల్లో ఇదొక ప్రధాన లక్షణం అని కూడా మనం తెలియజేస్తూ ఉంటుంటాం. ఓకే, ఈ విధంగా భూమి యొక్క లక్షణాలను తెలియజేస్తాం. ఇక మరొక లక్షణం, మరొక ఉత్పత్తి కారకం ఏంటంటే శ్రమ. ఉత్పత్తి కార్యకలాపాలలో రెండవ స్థానాన్ని కలిగి ఉన్నటువంటి ఉత్పత్తి కారకం ఏంటంటే శ్రమగా పిలుస్తాం. రైట్, శ్రమ అంటే ఏంటి? దేని మనం శ్రమగా తెలియజేస్తాం? శ్రమ అనగానే మనం ఏమంటాము? పని చేయటము, కష్టపడటము, అవునా? దీన్ని మనం శ్రమగా భావిస్తాం సాధారణ భాషలో. కానీ అర్థశాస్త్ర పరిభాషలో శ్రమకు ఒక ప్రత్యేకమైన నిర్వచనం ఉంది. ఏ నిర్వచనం? శ్రమ అంటే ఒక నిర్ణీతమైన ఆదాయాన్ని ఆశిస్తూ శారీరకంగా కానీ మానసికంగా కానీ చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో దాన్ని మనం శ్రమ అంటాం. కానీ ప్రతిఫలాన్ని ఆశించి చేసే శ్రమనే, ఆశించి చేసే పనే శ్రమగా పిలుస్తాం. ఎందుకంటే శ్రమ అనేటువంటిది తను పని చేస్తున్న కొలది ఆ పనిలో వచ్చేటువంటి ఆదాయాన్ని ఆశించి, ప్రతిఫలాన్ని ఆశించి తన యొక్క శ్రమ చేస్తూ ఉంటుంటాడు. అందుకే ఇక్కడ చూడండి, శ్రమ అంటే కష్టము. ఇక్కడ భౌతికంగా కానీ శారీరకంగా కానీ, శ్రమ అంటే ఇక్కడ శారీరకమైన కానీ భౌతికమైన శ్రమ కానీ రెండు కూడా శ్రమలో భాగంగా తీసుకుంటాం. శ్రమ అంటే కేవలం శారీరకంగా చేసే శ్రమ మాత్రమే కాదు, మానసికంగా చేసే పనిని కూడా శ్రమగానే పిలుస్తాం. అందుకే ఏమంటున్నాము? ప్రతిఫలాన్ని ఆశించి చేసేటువంటి భౌతిక అభౌతిక కార్యకలాపాలనే శ్రమగా భావిస్తాం. భౌతికంగా చేయటం అంటే శారీరకంగా పనిచేయటం, కోతలు కోయటము, నాట్లు వేయటము, పంటలు నూర్పిడి చేయటము, అర్థమైందా? ఇవన్నీ శారీరకమైన శ్రమ. మానసికమైన శ్రమ అంటే ఉపాధ్యాయుడు, టీచర్లు, డాక్టర్లు, వైద్యులు ఇవన్నీ చేయటువంటి వాళ్ళు మానసిక శ్రమ. వీరు చేసే శ్రమకు ప్రతిఫలం పొందుతారు, వాళ్ళు చేసే శ్రమ ప్రతిఫలం పొందుతారు. అంటే ఇక్కడ శ్రమ అనగా ఆదాయాన్ని ఆశించే ప్రతి పనిని కూడా, అది భౌతికమైనది కానీ మానసికమైన పని కానీ, భౌతిక అభౌతిక కార్యకలాపాలు చేసినందుకు కానీ ప్రతిఫలాన్ని ఆశించేసేటువంటి దానినే శ్రమగా మనం భావించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ శ్రమ యొక్క లక్షణాలు ఏంటి? శ్రమకు లక్షణాలు ఉన్నాయి. శ్రమ మానవ నిర్మితమైనటువంటిది. శ్రమకు బేరమాడే శక్తి తగ్గుతుంది. శ్రమ నశ్వరం, ఒకరోజు వినియోగించకపోతే నశించిపోతుంది. శ్రమ విభజించుటకు వీలుగా ఉండదు. శ్రమ శ్రామికుడి నుంచి వేరు చేయలేదు. శ్రమకు గమనశీలత ఉంటుంది.
చూడండి, ఇవి శ్రమ యొక్క ప్రధాన లక్షణాలు. శ్రమ అనేటువంటిది ఇక్కడ మానవ నిర్మితం. ఇలా భూమి మూలధనము ఉన్నప్పటికీ కూడా మానవుని యొక్క శ్రమ జోడించకపోతే వస్తూత్పత్తి కొనసాగించడం సాధ్యం కాదు. మానవ శ్రమ తప్పనిసరి అవసరం, శ్రామికులు అవసరం. భౌతికమైనది కానీ శారీరకమైన శ్రమ తప్పనిసరి వినియోగించినప్పుడే ఇవన్నీ ఉన్నా వస్తూత్పత్తి చేయడం సాధ్యం కాదు. అందుకే శ్రమ అనేటువంటిది మానవ నిర్మితమైనది, ప్రకృతి కాదు. ఇది మానవ నిర్మితం, మానవంలో నుంచి వచ్చేటువంటి శ్రమ, మానవుడు చేయగలిగేటువంటి కార్యకలాపం. అందుకే దీన్ని మానవ నిర్మిత శ్రమ అనగా మానవ నిర్మితమైనటువంటిది, మానవుడిచే తయారు చేయబడేటువంటిది, మానవుడి యొక్క నైపుణ్య సామర్థ్యాలను వినియోగించి చేసేటువంటిది మానవ నిర్మితమైనదిగా తెలియజేస్తుంది. శ్రమకు బేరమాడే శక్తి ఉండదు. శ్రమకు బేరమాడే శక్తి ఉండదు. కంటే ఒకరోజు కనుక బేరమాడి కనుక ఎక్కువ ఆదాయం రాకపోతే ఆ రోజు పని చేయకుండా ఉంటే ఏమవుతుంది? నువ్వు కానీ కోల్పోతారు, శ్రమ కోల్పోతారు. అందుకనే ఎక్కడికి వస్తే అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. శ్రమకు బేరమాడే శక్తి తక్కువగా ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేస్తాం. అలానే శ్రమ నశ్వరమైనటువంటిదే. శ్రమను ఒక రోజు వినియోగించకుండా ఉన్నట్లయితే ఆ శ్రమ ఆ రోజుతోటి క్లోజ్. మరి ఈరోజు పని చేయలేదు, నిన్నటి దియాన్ని కలిపి రేపు 2 రోజులు చేస్తాను అనేటువంటిది అది సాధ్యమయ్యేటువంటిది కాదు. శ్రమలో అసాధ్యమయ్యే పని కాదు. ఏదో శ్రమ ఆ రోజుతో ఆ శ్రమ ఆ రోజుతోటి క్లోజ్ అయిపోతూ ఉంటుంది, నష్టపోతుంది. కాబట్టి శ్రమను మరొక రోజుకు వాయిదా వేయటానికి వీళ్ళందరికీ శ్రమ నశ్వరమైనటువంటిది. ఒకసారి వినియోగించకపోతే శ్రమను తిరిగి మళ్ళా నెక్స్ట్ డే కలిపి వినియోగించడం అనేటువంటి సాధ్యమైనటువంటిదిగా తెలియజేస్తాం. ఇంకొకటి, శ్రమను శ్రామికుడి నుంచి వేరు చేయలేము. అవునే కాదా? శ్రమ వేరు, శ్రామికుడు వేరు కాదు. శ్రమతో కూడిన వాడే శ్రామికుడు. అందుకే శ్రమతో శ్రమను కలిగిన వాడే శ్రామికుడు. ఇక్కడ శ్రామికుని వేరు చేసి వినియోగించడం సాధ్యం కాదు. అందుకే శ్రమను శ్రామికుని విడదీయటం సాధ్యం కాదు. శ్రమకు గమనశీలత ఉంటుంది. ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళి పని చేయగలిగేటువంటి ఉత్పత్తికారకంగా దీన్ని తెలియజేస్తాం. అదే భూమికి గమనశీలత లేదు, శ్రామికునికి గమనశీలత ఉంది. అదేందా శ్రామికుని యొక్క గమనశీలత కలిగి ఉంటాడు. కాబట్టి ఒక ప్రదేశం నుంచి మరొక తరలి వెళ్ళి, ఒక ప్రాంతం మరొక ప్రాంతం తరలి వెళ్ళి, ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరం, ఒక పరిశ్రమ నుంచి మరొక సంవత్సరం తరలి వెళ్ళగలిగేటువంటి గమనశీలత కలిగినటువంటి కారకం ఏంటి అంటే శ్రామికుడు శ్రమగమనం దాన్ని తెలియజేస్తుంటాడు. అండ్ ఈ శ్రమలో శ్రమ విభజన అని ఏర్పాటు చేశాడు. శ్రమ విభజనను ఆడమ్ స్మిత్ అనేటువంటి సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్త, అర్థశాస్త్ర మరి పితామహుడైనటువంటి మహానుభావుడు ఆడమ్ స్మిత్ అర్థశాస్త్రంలో శ్రమ విభజన ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి శ్రమ విభజన అంటే? ఒక పనిని వివిధ భాగాలు విభజిస్తూ వివిధ భాగాలకు, వివిధ యూనిట్లకు వివిధ వ్యక్తులను అప్పగింపి ఆ ఉత్పత్తి యొక్క పెంపుదల కొనసాగించే విధాన పద్ధతినే శ్రమ విభజన అంటాం. ఇటుక శ్రమ విభజన అంటే ఒక పనిని ఒకే వ్యక్తి కాకుండా ఒక పనిని అనేక భాగాలుగా విభజిస్తూ ఒక్కొక్క భాగానికి ఒక శ్రామికుడు నియమించి ఉత్పత్తి చేసే కార్యకలాపమే శ్రమ విభజన అంటున్నాం. అయితే శ్రమ విభజన చేత ఉత్పత్తి యొక్క పరిమాణం, ఉత్పత్తి యొక్క వస్తూత్పత్తి రాశి పరిమాణం పెరుగుతుంది, ఉత్పాదక శక్తి పెరుగుతుంది. అందుకే శ్రమ విభజన అనేటువంటిది ఉత్పత్తి యొక్క పెరుగుదలకు, ఆర్థికాభివృద్ధికి ఇది కీలకమైనదిగా ఆలోచన తెలియజేస్తాం. అందుకే చూడండి, గుండు సూదిలో 18 రకాల భాగాలు ఉన్నాయంట. 18 భాగాలు ఉన్నాయంట. గుండు సూది మనం చూస్తే ఇంతే ఉంటుంది. ఇందులో 18 భాగాలు ఒక చేయొచ్చుగా అనుకుంటాం. లేదు, దాంట్లో 18 భాగాలుగా 18 యూనిట్లుగా విభజించి 18 మంది శ్రామికులు దాంట్లో పనిచేస్తుంటారు గుండు పిండి తయారు చేయడం. దాంతో ఉత్పత్తి యొక్క పరిమాణ పెరుగుదలకు కారణభూతమవుతుందని తెలియజేస్తాడు ఆడమ్ స్మిత్. అందుకే శ్రమ విభజన యొక్క ప్రయోజనాలు ఏంటి, మరి శ్రమ విభజన చేయటం వచ్చే ప్రయోజనం ఏంటి
అని ఆలోచిస్తే శ్రమ విభజన చేత ప్రయోజనాలు ఉన్నాయి, లోపాలు కూడా ఉన్నాయి. ఏంటి శ్రమ విభజన వల్ల ప్రయోజనాలు అంటే, శ్రమ విభజన యొక్క ప్రయోజనాల్లో ఒకటి శ్రామిక నైపుణ్యం పెరుగుతుంది, రెండు కాలం వృధా కాకుండా ఉంటుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఆ తర్వాత కార్యకాల ప్రతిఫలాలు పెంపొందింప చేసుకుంటాం. చూడండి, ఇక్కడ ఒకటి శ్రామికుడు ఒకే పని చేయడం చేత ఆ పని పట్ల పూర్తిగా ఆ ఒక్క భాగాన్ని పూర్తి నైపుణ్యంతో చేసి కొత్త రకమైనటువంటి ఆవిష్కరణ, కొత్త రకమైన వస్తువుల తయారీకి పూనుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఒకే పని చేయటం చేత ఆ వస్తువు యొక్క ఉత్పత్తిలో నవకల్పనలు ప్రవేశపెట్టడం, కొత్త ఆవిష్కరణలకు చోటు కల్పించటం, ఒక వస్తువు పట్ల ఒక వ్యక్తి ఒక వస్తువు పట్ల పనిచేస్తూ ఒక భాగంలో చేస్తున్నప్పుడు దాంట్లో కొత్త రకమైన ఆలోచనలు క్రియేటివిటీ చేసుకొని నవకల్పనలు ఏర్పాటు చేసుకొని వస్తుత్పత్తిని మరి ఉత్పత్తుల పెంపుదలకు దోహదపడుతూ ఉంటాడు. అందులో ఒకే పని చేయటం చేత కాలం వృధా కాకుండా ఉంటుంది. ఒక పని నుంచి ఇంకో పనికి పోవడానికి కాలం వృధా అవుతూ ఉంటుంది కాబట్టి అలా వృధా కాకుండా ఒక భాగాన్ని చేస్తుంటాడు కానీ ఆ భాగంలో స్పీడప్తో అంటే త్వరతగతిన పని చేసుకుంటూ పోతూ ఉంటాడు కాబట్టి కాల విలంబన ఉండదు, కాలం వృధా కాకుండా ఉంటుందన్న విషయాన్ని సౌకర్యంలో తెలుసుకుంటాం. మరొకటి ఉత్పత్తి యొక్క రాశి పెరుగుతుంది, ఉత్పత్తి వృద్ధి చెందుతూ ఉంటుంది, ఉత్పత్తిని పెంపొందింప చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇక మరొకటి కాలక్రమంలో కొత్త రకమైన వస్తుత్పత్తుల యొక్క పెంపుదలకు దోహదపడుతూ ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటాం. కాలము, ఉత్పత్తి, నైపుణ్యాలు, నవకల్పనలు, అర్థమైందా? ఒక యూనిట్ పట్ల పూర్తి అవగాహన, తన యొక్క నైపుణ్య సామర్థ్యాలు పెంపుదల, తన స్కిల్స్ డెవలప్, ఇవన్నీ కూడా మరి శ్రమ విభజన చేత ఉన్న ప్రయోజనాలు. మరి లోపాలు కూడా ఉన్నాయి. లోపాలు ఏంటి అంటే, ఎప్పుడు ఒకే పని చేయటం చేత ఆ పని పట్ల విసుగు చెందుతాడు, పని పట్ల ఆసక్తి ఉండకుండా విసుగు చెందే అవకాశం ఉంటుంది. రెండవది, అదే పని చేయటం చేత ఆ ఒక్క యూనిట్ ఒక భాగాన్ని చేయటం చేత ఆ వస్తువు పూర్తిగా తయారు చేయటంలో అవగాహన కోల్పోతాడు. ఒక భాగాన్ని మాత్రమే తయారు చేయగలుగుతారు తప్ప ఆ వస్తువు యొక్క పూర్తిని తయారు చేయటంలో తనకు నిష్ణాతుడు కాలేదు, నైపుణ్యత కలిగి ఉంటాడు. అంతేకాకుండా తన యొక్క మానసిక అభివృద్ధి కొనసాగుతుంది. యూనిట్ పట్లే ఉంటుంది కాబట్టి మిగతా యూనిట్ల పట్ల అవగాహన కలిగి ఉంటుంది కాబట్టి మానసిక వృద్ధి చెందే అవకాశం లేదు. ఆ యూనిట్ నుంచి ఏ కాలం చేతను తొలగించినా మరొక పని చేయటకు అతను అనర్హుడుగా ఉంటుంటాడు. ఆ పని పట్ల ఉంటాడు, మిగతా యూనిట్ చేసే అవకాశము ఉండదు, మిగతా వస్తువు పట్ల కూడా అతనికి ఇంట్రెస్ట్ ఉండదు, చేయలేడు. దీంతో గమనశీలతను కోల్పోతాడు. ఒకే పని యూనిట్ చేయటం చేత ఆ వ్యక్తి ఆ యూనిట్లో బేరమాడే శక్తి ఉండదు, ఇంకో యూనిట్కి పోయే అవకాశం, ఇంకో యూనిట్ వస్తువు తయారు చేసే అవకాశం ఉండదు కాబట్టి ఎంత ఇచ్చిన అందులోనే ఉండి తన జీవితాన్ని కొనసాగించవలసిన అవసరం ఏర్పడుతుంది. అర్థమైందా? అంతేకాకుండా ఒక పనిని ఒకే వ్యక్తి చేసుకుంటూ పోతున్నప్పుడు నిరుద్యోగ సమస్యలు ఏర్పడుతుంది. ఏ కారణం తొలగించబడితే మరొక పని రాదు కాబట్టి తిరిగి తన నిరుద్యోగుడిగా ఉండే అవకాశం కూడా. శ్రమ విభజన చేత కొన్ని సందర్భాలలో డిమాండ్ ఎక్కడం నుంచి కుడికి పైకి వాలుతూ వెనుదిరుగుతుంది, ఒక్కోసారి బెండ్ అవుతూ ఉంటుంది, బ్యాక్ బెండ్. మరి వేతన స్థాయి రేటు కూడా ఒక స్థాయి వరకు వెళ్ళి ఆ తర్వాత వెనుదిరిగే అవకాశం ఉంటుంది వేతన స్థాయి. ఆ విధమైన పద్ధతులలో డిమాండ్ రేట్ ఎడమ నుంచి పైకి వాలుతూ నిర్ణీతమైన వేతన స్థాయి రేటు బ్యాకప్ వెనక తిరిగి అంటే వేతన స్థాయి తగ్గుదల అవకాశం కూడా ఉంటుంది. ఈ రకమైనటువంటి లోపాలు శ్రమ విభజన వల్ల ఉంటుందన్న విషయాన్ని కూడా గుర్చాడే. శ్రమ విభజనలో ఉండే ప్రయోజనాలు ఉన్నాయి, వాటి ద్వారా చిన్న చిన్న లోపాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవటం జరుగుతుంది. ఇది మనకు ఉత్పత్తి కారకాలలో 2 రకాలు తెలుసుకున్నాము. మిగతాది మూలధనం అంటే ఏంటి, మూలధన ప్రయోజనాలు లక్షణాలు ఏంటో రేపు తెలుసుకుందాం.
అలాంటి వ్యవస్థాపన యొక్క లక్షణాలు ఏంటో కూడా రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.